పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు పోలీసుల వేధింపులకు మరొకరు బలయ్యారు. ప్రేమ వ్యవహారంలో టీడీపీ నేతలు తనపై దాడి చేశారని టీడీపీకే చెందిన కార్యకర్త నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కు వెళితే తిరిగి తమపైనే కేసులు పెట్టారని వాపోయారు. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేకే నాగరాజు పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు తాను ఎందుకు చనిపోతున్నానో వివరించాడు. సీఐ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అనేది ఉంటే తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుచెర్లలో జరిగింది. మా ఇంటి మీద ఏరే గాది నేలయ్య, గాది శివయ్య, గాది నాగరాజు, గాది గంగారావు, గాది గోపయ్య, గాది వెంకటరామమ్మ, గాది నవ్య, వీళ్ళందరూ ఆ అమ్మాయి ఆ రోజు మా కులపుడైన కృష్ణాని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు నర్సాపేట వెళ్ళిపోయాక ఈ పెద్ద మనుషులు అందరం వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి అచ్చంపేట సిఐ గారి దగ్గర మాట్లాడి టోల్నాడు పంపించడం జరిగిన తర్వాత నుంచి వాళ్ళు ఇక మా వాళ్ళ మీద దాడులు చేయటం కానీ కొట్టడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు నా మీద ఇది 4వసారి. అరే సరే, ఈ కోపతాపం ఎవరికైనా ఉండిద్దిలే, ఆడపిల్ల పోయి ఉంది కదా, ఎవరు ఏం చేశారనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి సరేనని చెప్పి నేను ఊరు బట్టి ఎంత బట్టి మెలకుండా కూడా ఈ విధంగా దాడులు చేస్తానే ఉన్నారు. ఈ రకంగా ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఇవాళ నా పిల్లల మీద మా అందరం మేము చెప్పాల్సిన పని ఏంది? ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. మేము పంపిస్తే పోయిందో, అమ్మాయి అంతటా అమ్మాయి పోయిందో అని చెప్పి ఈరోజు నేను ఎడకొచ్చి ఇది వాట్సాప్లో పెట్టే నేను ఇది చేసుకుంటా. ఈ సిఐ గారిని మాత్రం మీరు మాత్రం గవర్నమెంట్ అనేది ఉంటే, న్యాయం అనేది ఉంటే, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలన్న ఆలోచనతోనే నేను ఇలా చేసుకుంటున్నాను. దీనికి ఆలా భాగేశ్వరరావు, నల్లమేకల వెంకటేశులు, సిఐ శ్రీనివాసరావు, సురేష్ అనే కానిస్టేబుల్ సురేష్ అనే వ్యక్తి వాళ్ళకు పూర్తి మద్దతు, పూర్తి సహకారం అందించబట్టే వాళ్ళ బిరు చూసుకొని వీళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి ఈ రకంగా చేయటం జరిగింది. అందుకోసమని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబ సభ్యులు న్యాయం కోసం రోడ్డెక్కారు. అచ్చంపేట సీఐ శ్రీనివాస్తో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గుంటూరు మాచర్ల రోడ్డుపై బైఠాయించారు. సీఐతో పాటు టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబ సభ్యులు న్యాయం కోసం రోడ్డెక్కారు. అచ్చంపేట సీఐ శ్రీనివాస్తో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గుంటూరు మాచర్ల రోడ్డుపై బైఠాయించారు. సీఐతో పాటు టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.